హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ ఆర్గనైజేషన్ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి. జాబ్లో చేరగానే 90,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. 1 ఏప్రిల్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చివరి వరకు చూసేసి ఒక జాబ్స్కి ఇప్పుడే అప్లై చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రిజిస్టర్ అవ్వండి. గాయస్, ఇది మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే కెరీర్స్ పేజ్ నుంచి మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఒక డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పించడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1 లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓ సంస్థకి సంబంధించి మన హైదరాబాద్లోనే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్స్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఆ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో కాంట్రాక్ట్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మరీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి ప్రభుత్వ సంస్థలో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి, అది కూడా డిఆర్డిఓకి సంబంధించి మంచి ఆర్గనైజేషన్ నుంచి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇందులో మనకి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి అవసరమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి అని చెప్పేసి ఇక్కడ మనకి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఇక్కడ మీరు చూడండి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ కన్సాలిడేటెడ్ పే పర్ మంత్ 90,789 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఈ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ పర్ మంత్ 90,000కి పైగా సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి, ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. మీకు ఎలాంటి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు, డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గమనించాలి అందరూ కూడా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి. డిజైరబుల్ అంటే మనకి అది కంపల్సరీ కాదనమాట. కాబట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఏ విభాగంలో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విభాగంలో ఇక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి డిసిప్లిన్స్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క డిసిప్లిన్స్ గమనించండి. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విత్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్. సో ఈ విధంగా మనకి 18 స్ట్రీమ్స్ని అయితే మెన్షన్ చేస్తారు. ఈ యొక్క విభాగాల్లో మీరు ఆ యొక్క పర్టికులర్గా బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి జనరల్ కేటగిరీలో అలాగే ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి, మనకి మెయిన్ ముఖ్యంగా జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఒక ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీకి సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా, ఎస్సీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి చూడండి, ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఫీ కూడా చాలా తక్కువ ఇచ్చారు, కేవలం 100 రూపాయలు కాబట్టి సో డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చు అనమాట.
సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేస్తున్నారు. మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి వర్క్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసేయండి. మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. కాబట్టి మీ కనుక మంచి మార్క్స్ కనుక ఉన్నట్లయితే బీటెక్లో మాత్రం సో డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మిగతా పోస్టులు కూడా ఉన్నాయి, బట్ వాటి గురించి నేను ఈ వీడియోలో చెప్పడం లేదు, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మాత్రం నేను చెప్పినటువంటి పోస్టులకి మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ DRDO మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ అలాగే రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి ఇందులో ఏంటంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మీ యొక్క 10th మెమో ప్రకారం, తర్వాత రూల్ నెంబర్ 10th, నెక్స్ట్ 10th పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మీ ఫుల్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఇచ్చి మళ్ళీ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మనము రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి సో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే లైక్ చేసి కామెంట్లో తెలపండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. మనకి DRDO సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.